గణేష్ ఆయన ఆడియోలో అంటే ఆయన మాట్లాడిన విధానంలోనే అక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఒకసారి మల్లన్నకు సంబంధించిన మైండ్ సెట్ ఎలా ఉందో కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర హెల్ప్ అడిగారు. ఆ హెల్ప్కి సంబంధించి కూడా మళ్ళీ ఎందుకోసం అయితే ఆత్మహత్య చేసుకున్నాడో మళ్ళీ దాని గురించే పదే పదే మీడియా సంస్థ దగ్గర అంటే మన ఛానల్లో మాట్లాడడం. ఎట్ ద సేమ్ టైం తన దగ్గరకు వచ్చి తనని కలవాలి అనుకుని తన కాళ్ళు అంటే తన ఫోటోకు దండం పెట్టుకొని ఆ తర్వాత ఆత్మ బలిదానం చేసుకున్నారు అని కూడా ఈయన చేశారు. అంటే ఒక చావులో కూడా సంతోషాన్ని వెతుక్కునే ఇటువంటి వ్యక్తులను ఏమనాలి గణేష్? సాక్ష్యం చూపించమనండి. అంటే కాళ్ళు మొక్కుతానని వచ్చాడు. ఎవరు చెప్పారు ఈయనకి కాళ్ళు మొక్కుతానని? అంటే వాళ్ళ కార్యకర్తలు చెప్తే వచ్చాడు. నిజంగానే ఈశ్వరాచార్య కాళ్ళు మొక్కాలని వచ్చాడా, లేకపోతే ఆ సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్న వీడియోని తీసేయండి మహాప్రభు అని చెప్పడానికి వచ్చాడు? దేనికి వచ్చాడు అసలు ఈశ్వరాచార్య? ఎందుకు వచ్చాడనేది ప్రశ్న. మరోవైపు ఫోటోకు దండం పెట్టాడు. అంటే నువ్వు ఇంటర్వ్యూ ఆయన కలవు, ఆయన ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియోని తొలగించాలని నీకు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తాడు? నీ ఫోటోకు దండం పెట్టి వెళ్తాడు. దాన్ని కూడా నువ్వు క్యాష్ చేసుకొని ఈ రోజున దాన్ని బీసీ ఉద్యమం గల ఒక ఆత్మార్పణ చేసుకున్నట్లుగా నువ్వు ఆ కలరింగ్ ఇచ్చాలంటే బీసీ ఉద్యమం అంత తేలికగా లేదు. బీసీలు ఎవరు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు దాన్ని మీరు చెప్తున్నట్టు ఆ మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే తన కోసం ఒక ఏదో బీసీలకి ఒక ఆరాధ్య దేవుళ్లాగా ఆ మల్లన్ని అలియాసు చింతపండు నవీన్ చూస్తున్నట్టుగా బీసీలంతా తను ఒక ఆరాధ్య దేవుడిగా చూస్తున్నట్టుగా తన కనిపిస్తే కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉన్నట్టు, తన కనిపించకపోతే ఓ ఫోటోకు నమస్కారం పెట్టి ఆత్మహత్య చేసుకుంటాడా? ఇదేం తెలంగాణ ఉద్యమం అయినా? తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారితో పాటు అనేక మంది ఆత్మ బలిదానం చేసుకున్నట్టే దానికి ఒక బేస్ ఉంది, దానికి ఒక ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది, ఒక నేపథ్యం ఉంది. కానీ ఇందులో ఏముందని చేస్తారు మీరు? ఉన్నది కేవలం అవమానానికి పడినట్టు. ఆమె కవిత ఇచ్చిన ఆ ఆడియో టేప్లో చూస్తే స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అవమానాన్ని భరించలేక కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఇంతమంది వాళ్ళందరూ వేలెత్తి చూపించారు. కాబట్టి బహుశా ఆయన ఈశ్వరాచార్య వచ్చింది ఆ వీడియోని తీసేయండి అని అడగడం కోసం బహుశా వచ్చి ఉండవచ్చు. నిజంగా పోలీసులు ఈ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా రంగు తేలుతుంది. ఈ రోజున ఏదైతే ఆ చనిపోయిన ఆత్మాహుతి అనే దాన్ని ఏదైతే చేసుకున్నాడో దాన్ని అసలైన విషయం తెలియ అవకాశం ఉంటుంది.